క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. మీ అందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబములన్నీ కూడా బాగుండాలని మీ అందరి కోసం ప్రతిరోజు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరి ప్రార్థన వలన, దేవుని దయ వలన దేవుడు నాకు మరొక అవకాశం అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2026 సంవత్సరము మే నెల 10వ తారీఖు ఆదివారంలో మనం ఉన్నాం. గడిచిన తరగతిలో దేవుని మాట అనగా దేవుని వాక్యము మానవుని ఆత్మను శరీరాన్ని బ్రతికిస్తుందని చెప్పేసి మనం గ్రంథంలో నేర్చుకొని ఉన్నాం. తర్వాత గమనించినట్లయితే నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుంది? నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుంది? నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుంది? ఏదైనా జరగచ్చు. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుడు ప్రతిదాన్ని కూడా భూమి మీద దేవుడు మాట సెలవిస్తే చాలు. దేవుడు మాట సెలవిస్తే రాత్రులు కానీ, పగళ్ళు కానీ, వెలుగు కానీ, చీకటి కానీ, భూమి, ఆకాశం, సూర్యచంద్ర నక్షత్రాలు అన్నీ కూడా భూమి మీద ఫలవృక్షాలు, ఆకాశ పక్షులు, ఎగురు పక్షులు కానివ్వండి, సముద్ర జలంలో మత్స్యములు కానివ్వండి, ప్రతిదీ కూడా దాని జాతి ప్రకారము కలిగి అవన్నీ కూడా జీవిస్తున్నాయి. మనిషిని కూడా ఆదాముని సృష్టించి ఆదాములోనికి పరిశుద్ధాత్మను, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని తెలియజేస్తూ, మొట్టమొదట దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ. అక్కడి నుంచి ప్రారంభించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ జీవాత్మను అనుగ్రహించి ప్రపంచంలో ప్రతి మనిషిలోనికి కూడా పంపించి నడిపిస్తూ కలుగునుగాక అని ప్రతి ఒక్కటి కూడా కలిగి అన్నీ కూడా దేవుని యొక్క మాట వింటున్నాయి. దేవుని మాట, దేవుని యొక్క వాక్యము ఏం చేస్తుందంటే ఆత్మను, శరీరాన్ని బ్రతికిస్తుంది. శరీరానికి ఆహారం ఇస్తే శరీరం బలంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా శరీరం నిష్ప్రయోజనం అని గడిచిన తరగతిలో తెలుసుకున్నాము. అయితే ఆత్మకు కావాల్సిన వాక్యమనే ఆహారం ఇస్తే నిన్ను బ్రతికిస్తుందని, నీ శరీరాన్ని కూడా బ్రతికిస్తుందని మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్నాం. అయితే వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే నిర్లక్ష్యం చేస్తే, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అని తెలియజేస్తే, పరిశీలించకుండా పైపైన జరిగితే ఏమవుతుంది? మనకు అర్థం కావాల్సింది అర్థమవుతుందా? సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అలా చేపట్టకపోతే ఏమవుతుంది? చాలా నష్టపోతాం కదా, అవునా కదా? కాబట్టి నిర్లక్ష్యం చేస్తే, ఒక టీచరు క్లాసులో పాఠం చెప్తుంటే నిర్లక్ష్యం చేసే విద్యార్థులు ఉంటారు, ఆసక్తిగా వినే విద్యార్థులు ఉంటారు. ఆసక్తిగా విద్యార్థులకి నిర్లక్ష్యం చేసే వాళ్ళకి తేడా ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా తేడా ఉంటుంది. అయితే దేవుని మాటలను, దేవుని యొక్క వాక్యాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుందంటే, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనంలో, ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ
ఈ నిబంధన వాక్యములను వినలొల్లని వాడు శాపగ్రస్తుడగునని తెలియజేస్తుంది. ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు ఏమవుతాడు? శాపగ్రస్తుడు అని చెప్పేసి అవుతాడని చెప్పేసి గ్రంథం తెలియజేస్తుంది. అదేవిధంగా జాగ్రత్తగా మనకు ఆలోచన చేసినట్లయితే గలతీ రాసిన పత్రికలో కూడా, గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో మోసపోకుడి, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. అవునా కదా? అవునా కదా? మనుషుడు ఏ విత్తనమైతే భూమిలో విత్తుతాడో, ద్రాక్ష విత్తనం విత్తితే ద్రాక్ష మొలక వస్తుంది. అవునా? గోధుమ గింజ విత్తితే గోధుమ పంట మొక్క వస్తుంది. అలాగనే దేవుని వాక్యంను, దేవుని యొక్క మాటను, దేవుని యొక్క వాక్యమును నిర్లక్ష్యం చేస్తే ఏమవుతాడని చెప్పాడు ఇందాక? శాపగ్రస్తుడు అవుతాడని చెప్పాడు. ద్వితీయోపదేశకాండంలో కూడా ఆలోచన చేసినట్లయితే కొన్ని మాటలు, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయం చూడండి. ముందు ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయము 15వ వచనం నుంచి జాగ్రత్తగా గమనించినట్లయితే, యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలచిన విగ్రహములనే కానీ పోత విగ్రహములనే కానీ చేసి చాటును నుంచువాడు శాపగ్రస్తుడు అని ఎలుగెత్తి ఇశ్రాయేలీలందరూ చెప్పగా ఆమెను అనవలెను. ఏంటంట? యెహోవాకు హేయముగా, ఒకే ఒక దేవుడు ఉంది, కానీ దానికి హేయముగా శిల్పి చేతులతో మలిచిన విగ్రహములే కానీ పోత విగ్రహములే కానీ చేసి చాటును నుంచువాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇశ్రాయేలీలందరితోనూ చెప్పగా ఆమెను అనవలెను ఇక్కడ తెలియజేస్తుంది. తన తండ్రినైనను తల్లినైనను నిర్లక్ష్యము చేయవాడు, తన తండ్రినైనను తల్లినైనా నిర్లక్ష్యము చేయవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెను అనవలెను. మనల్ని జన్మనిచ్చిన కన్నా తల్లిదండ్రిని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతాడంట? శాపగ్రస్తుడు అవునని ఆమెను అనవలెను. తనకు పొరుగువాని సరిహద్దు రాయిని తీసివేయవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెను అనవలెను. గ్రుడ్డివాని త్రోవను తప్పించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెను అనవలెను. గుడ్డివాని త్రోవను తప్పించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెను అనవలెను. పరదేశియే కానీ తండ్రి లేని వానే కానీ విధవరాలికే కానీ న్యాయము తప్పి తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెను అనవలెను. అవును కదా? తండ్రి లేదులే, తల్లి లేదులే, ఏళ్ళదేముందని చెప్పేసి అన్యాయపు తీర్పు జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అందుకనే పరదేశే కావచ్చు, మన దేశం వాడు కాకపోవచ్చు, అయినప్పటికీ కూడా తండ్రి లేనివాడే కావచ్చు, విధవరాలే అయి ఉండవచ్చు. అయితే తీర్పు తీర్చేవాడు వాళ్ళకి న్యాయము తప్పి తీర్పు తీర్చేవాడు శాపగ్రస్తుడని చెప్పు ప్రజలందరూ ఆమెను అనవలెను. తన తండ్రి భార్యతో శయనించేవాడు తన తండ్రిని కోకను ఇప్పువాడు కనుక శాపగ్రస్తుడు అని చెప్పక ప్రజలందరూ ఆమెను అనవలెను. ఏ జంతువుతోనైనాను శయనించేవాడు శాపగ్రస్తుడని చెప్పక ప్రజలందరూ ఆమెను అనవలెను. తన సహోదరునితో అనగా తన తండ్రి కుమార్తెతో కానీ తల్లి కుమార్తెతో కానీ శయనించేవాడు శాపగ్రస్తుడని ప్రజలందరూ ఆమెను అనవలెను. ఇక్కడ చాలా విషయాలు మనకు కనపడతాయి. తన చాటున పొరుగువాన్ని కొట్టువాడు, చాటును కొడుతూ ఉంటారు ప్రజలన్నా కనబడుతుందని కొంతమంది పిల్లలు. చాటున తన పొరుగువానిని కొట్టువాడు శాపగ్రస్తుడని చెప్పక ప్రజలందరూ ఆమెను అనవలెను. నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచం పుచ్చుకొని వాడు శాపగ్రస్తుడని చెప్పక ప్రజలందరూ కూడా ఆమెను అనవలెను. ఈ విధికి
సంబంధించిన వాక్యములను గైకొనకపోవటం వలన వాటిని స్థిరపరిచిన వాడు శాపగ్రస్తుడని చెప్పక ప్రజలందరూ ఆమెను వాళ్ళని చెప్పేసి కిందకి 28వ అధ్యాయంలో దేవుడు ఏం తెలియజేస్తున్నా అంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట ఇంతకు ముందు కూడా చదువుకున్నాం, శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా ఈ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినని ఎడల ఇదేమైనా నీకు ప్రాప్తించును. వినకపోతే ఏమొస్తే 15వ వచనంలో, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞల కట్టలను అనుసరించి నడుచుకున్న వలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు ప్రాప్తించును. పట్టణంలో నువ్వు శపింపబడదువు, పొలములో శపింపబడదువు, నీ గంపయు నీ పిసుకు తొట్టెయు శపించబడును. ఈ గర్భఫలము, నీ భూఫలము, పంట, నీ ఆవులు, గొర్రెమేకలు చాలా ఉన్నాయి అక్కడ. అన్నీ కూడా దేవుని మాట వింటున్నాయి. అన్నీ కూడా దేవుడు కలుగును కాకంటే కలిగినాయి. ఆదామును మాత్రం తన స్వహస్తాలతో చేసి ఉన్నాడు. అందరిలోనికి కూడా ఆత్మను ఓదగా అందరూ జీవాత్మై చలిస్తూ కదులుతూ ఉన్నాం. అందరం కూడా దేవుని వలన కలిగిన వాళ్ళని. అన్నీ ఆయన మాట వింటున్నాయి. వినట్లేదా? అన్నీ ఆయన మాట వింటున్నాయి. సూర్యుడు అక్కడ ఆగిపోమంటే చంద్రుడు అక్కడ ఆగిపోమంటే అక్కడ ఆగిపోతుంది. సముద్రం అక్కడ ఆగిపోమంటే అక్కడ ఆగిపోతుంది. ప్రతి ఒక్కటి కూడా దేవుని మాట అన్నీ కూడా వింటున్నాయి. అందుకనే యెషయా గ్రంథంలో 1వ అధ్యాయము 2వ వచనంలో, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి పెద్దవారినిగా చేసి నేను నా మీద వారు తిరగబడి ఉన్నారని చెప్పేసి గ్రంథం తెలియజేసింది. తిరగబడుతున్నామా? వాస్తవానికి దేవుడు ఒకటి చెప్తే మనిషి ఇంకొకటి చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. దేవుడు ఒకటి చెప్తే మనిషి తన ఇష్టం వచ్చిన చొప్పున మనకు మనసుకు నచ్చినట్టుగా చేయడానికి ఇష్టపడుతుంటాడు. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే మన ఆలోచనలు వేరు, మన తలంపులు వేరు. దేవుని తలంపులు చాలా ఉన్నతంగా ఉంటాయి. దేవుని తలంపులు చాలా ఉన్నతంగా ఉంటాయి. ఎందుకంటే యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8-9 వచనాల్లో, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమిపైకి ఎంత ఉన్నతముగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకి తేట తెల్లగా తెలియచేస్తుంది. దేవుని తలంపులు, త్రోవలు, ఉద్దేశములు, దేవుడు ఒకటి చెప్తే మనము ఒకటి చేస్తే దేవుని చిత్తం నెరవేర్చినట్టు అవుతుందా? దేవుని చిత్తం మనిషి చిత్తం ఒకటా? రెండు ఎప్పటికి ఒకటి అవుతాయా? మనిషి చిత్తము దేవుని చిత్తం రెండు ఒకటి కాదు కదా. కాబట్టి మనకు మనసుకు నచ్చినట్టు చేస్తే అంతేలే అనుకుని దేవుడు అంగీకరిస్తాడు అనుకుని వాక్యాన్ని విని వదిలిపెట్టేవారిగా కాకుండా ఏం చేస్తాం? ఈ చెవుతో వింటాం, ఈ చెవుతో వదిలేస్తుంటాం కదా. కానీ ఏం జరగాల? వాక్యాన్ని విన్నప్పుడు మనలో మార్పు రావాలి, మనసు మార్చుకోవాలి, దిద్దుబాటు చేసుకోవాలి, సరి చేసుకోవాలి. అందుకనే కదా వాక్యం వినేది. అందుకనే కదా. అట్లా కాకుండా దేవుని వాక్యాన్ని సరి చేసుకోనకుండా, దిద్దుబాటు చేసుకోనకుండా నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది? నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది? అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనంలో ఒక మాట మనం గమనించినట్లయితే, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనంలో జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఒకప్పుడు మనకి ప్రార్థన చేయటం రాదు, వచ్చా? ఒకప్పుడు మనకు ప్రార్థన చేయటం రాదు, చదవటం రాదు, దేవుని సన్నిధిలోనికి వెళ్ళే వాళ్ళం కాదు ఇంతకు ముందు అయితే. అప్పుడైతే దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడు
నీకు ప్రార్థన చేయటం వచ్చేసింది, బైబిల్ చదవటం వచ్చేసింది, ఆరాధనలో పాల్పొందటం వచ్చేసింది, నీకు అన్నీ కూడా నేర్చుకున్నావు. చాలా కాలమైంది. ఆ అజ్ఞాన కాలమున దేవుడు సూచిస్తున్నట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటిను అందరిని కూడా మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పుబోయేది ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేస్తుంది అని చెప్పేసి గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే దేన్నైనా నిర్లక్ష్య పెట్టవు. స్కూల్కి వెళ్ళటానికి నిర్లక్ష్య పెట్టవు, పనికి వెళ్ళటానికి నిర్లక్ష్య పెట్టము. మన పను ఏది చేసినా కదా చాలా ఇంట్రెస్ట్గా చూస్తాం. ఇంట్రెస్ట్గా బట్టలు తీసుకోవాలన్నా ఏది పడితే అది తీసుకోం. సమస్తాన్ని పరీక్షించి మేలైందాన్ని చేపట్టి మంచిదే తీసుకుంటాం కదా. అన్నిటినీ జాగ్రత్తగా పరిశీలన చేసి మంచిగా ఒక ఇల్లు కట్టాలన్నా మంచిగా అన్నీ చూసి చక్కగా ముందుకు వెళ్తుంటాం. కానీ మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని కూడా యెహోవా ధర్మ 34:16 యెహోవా వాక్యాన్ని పరిశీలించి చదువుకోనని తెలియజేస్తుంటే, సమస్తాన్ని పరిశీలించి మేలైన దాన్ని చేపట్టడం తెలియజేస్తుంటే నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుంది? నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుంది అని అంటే ఏం జరుగుతుంది? కుడి ఎడమకు తొలగిపోవడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏది నిర్లక్ష్య పెట్టాలో ఏది నిర్లక్ష్య పెట్టకూడదు, ముఖ్యంగా దేవుని మాటను నిర్లక్ష్య పెట్టకూడదు, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టకూడదు. ఎందుకంటే మానవుని ఆత్మను శరీరాన్ని బ్రతికించేది అది. అంత శక్తి ఉన్నది. అంత శక్తి గ్రంథానికి ఖచ్చితంగా ఉన్నది. కాబట్టి దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఎప్పుడు ఆరాధించాలి? ఆదివారం ఆరాధించాలని చెప్పాడు. ఆదివారం ఆరాధించాలి. దేవుడు చెప్పిన మాటని నిర్లక్ష్య పెడితే, దేవుని చెప్పిన మాటని దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్య పెడితే ఏమవుతారని చెప్పాడు? ఇందాక శాపగ్రస్తులు అవుతారని చెప్పాడు. అవునా కదా? కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టకూడదు. వింటున్నట్టుగా వినకుండా వింటున్నట్టుగా నటిస్తూ, చదవకుండా చదువుతున్నట్టుగా నటిస్తూ, వేషధారణ చేస్తూ ఉండకూడదు. చేస్తే ఏం జరుగుతుంది? ఏదైతే విత్తుతావో ఆ పంటకు వస్తాయి. మార్కులు వస్తాయా? టీచర్ పాపను సరిగ్గా చెప్పింది వినకపోతే పాస్ అవ్వగలవా? లేదు. నిర్లక్ష్య పెడితే దేనా అంతే. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఒకానొక సమయంలో చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 22వ వచనంలో దానికి ముందుగా హెబ్రీ పత్రికలో ఒక మాట చూసుకుని ముందుకు వెళదాం. హెబ్రీ పత్రిక ప్రతి ఆదివారం అనేది దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. వెళ్ళాలంటే ఎక్కడ పెద్దగా ఉంది ఏందని చెప్పేది షెడ్ స్లాబ్ అనేది కాదు మందిరము. మందిరం అంటే ఏంటి అనుకున్నావు? నీ హృదయమే దేవుని ఆలయం. నీ హృదయముతో నీవు దేవుణ్ణి ఆరాధించాల్సిన వస్తుంది. ఆదివారం అయినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నా సరే నిర్లక్ష్య పెట్టకుండా ముందు ఆరాధన, దేవుని వాక్యం, దేవుని మాటను నిర్లక్ష్య పెట్టకుండా దేవుని ఆజ్ఞ ఏదైతే ఇచ్చి ఉన్నాడో దాని ప్రకారం మనం నడుచుకోవాల్సిన వస్తుంది. నిర్లక్ష్య పెడితే ఏమవుతుందంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29వ వచనంలో ఇట్లుండగా పైనుంచి 28వ వచనం నుంచి గమనించినట్లయితే, ఎవడైనను మోషే ధర్మశాస్త్రం నిరాకరించిన ఎడల, నిర్లక్ష్య పెట్టి నిరాకరించిన ఎడల, అంతే కదా, నిరాకరించడం అన్నా నిర్లక్ష్య పెట్టడం అన్నా రెండు ఒకటే కదా. ఎవడైనను మోషే ధర్మశాస్త్రం నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీదట కనికరింపకుండా వారిని చంపింతురు కదా, చంపింతురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదముతో తొక్కి
తాను పరిశుద్ధపరచబట్టుకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపక మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను. జీవము గల దేవుని చేతిలో పడతావు. చాలా భయంకరం అంటున్నాడు ఇక్కడ. నిర్లక్ష్య పెడితే ఏమవుతావు? నిర్లక్ష్య పెడితే ఏం జరుగుతుంది? ఆదివారం ఆరాధించాలని తెలియక చేసిందంటే క్షమాపణ ఉంటుంది. తెలియక చేసిన దానికి క్షమాపణ ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. సారీ అంటాం. ఎవరైనా వెళ్తున్నాం, చేతులు వాళ్ళు ఏదో పట్టుకుని వస్తున్నారు, ఆ చేయి తగిలింది, కింద పడిపోయింది, సారీ అండి చూడకు తగిలిందంటే దానికి క్షమాపణ ఉంటుంది. కావాలనే అది అతని చేతిలో నుండి కావాలనే పడవేస్తే ఊరుకుంటారా? ఎవరన్నా ఊరుకుంటారా? వెళ్తున్నావు దారిలో, వెళ్తుంటే ఏదో పొరపాటున ఏదో ఫోన్ చూస్తానో, ఎవరికి ఏదో ఇది యాక్సిడెంట్ అయితే ఆమె సారీ ఏంటంటే ఇది అవుతుంది. చూస్తూ కావాలని వెళ్ళి గుద్దితే ఊరుకుంటారు? ఎవరన్నా ఊరుకుంటారా? ఊరుకోరు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, అట్లాగే దేవుణ్ణి ఆరాధించాలని తెలిసి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపెట్టి దేవుని మాటని నిర్లక్ష్య పెట్టేస్తే నువ్వెవరి చేతిలో పడిపోతావు? అర్జెంటుగా దేవుని చేతిలో పడిపోతావు. దేవుని చేతిలో ఇట్లా ఉండగా దేవుని కుమారుని పాదంతో తొక్కేసి ఆదివారముగా చూడాలి. దాన్ని పక్కన పెట్టేసి దేవుని మాటను, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి దేవుని కుమారుడిని పాదముతో తొక్కి తాను పరిశుద్ధపరచబట్టుకు ఏదైతే సాధనమైన నిబంధన రక్తము అపవిత్రమైనదిగా ఎంచేసి కృపక మూలము ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును అంటున్నాడు. తెలియక చేస్తే మార్పు చెందాల్సిన వస్తుంది, దిద్దుబాటు చేసుకోవాల్సిన వస్తుంది, సరి చేసుకోవాల్సిన వస్తుంది. ఒకానొకప్పుడు అంటే దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. అందుకనే మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా 13వ అధ్యాయంలో 11వ వచనంలో, నేను పిల్లవాడని అన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. దేవుడు నీకు ఈ ప్రకృతిలో ఏది తక్కువ చేయలా, అన్నీ ఎక్కువగానే ఇస్తున్నాడు. నీకు పీల్చే గాలి దేవుంది. మంచి వర్షాల వల్ల మనకు పంటలు వస్తున్నాయి. పంటల ద్వారా మనకి మంచి ఆహారం వస్తుంది. నిన్ను ఎప్పుడు కూడా ఉల్లాసంగా, సంతోషంగా, ఉత్సాహంగానే ఉంచుతున్నాడు. అవునా కదా? అపొస్తలుల కార్యములో 14వ అధ్యాయము, అపొస్తలుల కార్యం 14వ అధ్యాయము 17వ వచనం నుంచి గమనించినట్లయితే 16 నుంచి, ఆయన గత కాలములలో సమస్త జనములను తమ తమ మార్గములను నడువనిచ్చాను. ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయడం చేత తన గురించి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పాడు. ఏది కూడా తక్కువ చేయకుండా నిన్ను మీకు మంచి వర్షాలు, ఫలవంతమైన ఋతువులను దయచేసి, ఆహారం అనుగ్రహించి, ఉల్లాసంతో మీ హృదయాలను ఎప్పుడు కూడా నింపుతూ మేలు చేస్తున్నాడు దేవుడు నీకు. ఎంత మేలు చేసినా దాన్ని గుర్తించకుండా దాన్ని పక్కన పెట్టేసి నిర్లక్ష్య పెట్టి దేవుడు చెప్పిన మాట వినకుండా, దేవుని మాట వినకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా, స్కూల్లో టీచర్ చెప్పే మాట వినకుండా, పెద్దల మాట వినకుండా ఏమవుతుంది? ఎలా బాగుంటాం? నిర్లక్ష్య పెడితే ఎందుకు పనికిరాని వారం అవుతాం. జాగ్రత్తగా గమనించినట్లయితే, కాబట్టి దేన్ని నిర్లక్ష్య పెట్టాలో, దేన్ని నిర్లక్ష్య పెట్టకూడదో గుర్తెరగాల్సిన వస్తుంది. ముఖ్యమైనది ఏదనేది చూసుకోవాలి. ఎగ్జామ్స్ టయానికి, రేపు ఎగ్జామ్, ఇవాళ ఏం చేస్తారు? కాలక్షేపం చేస్తారా? చేయరు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని వెతుక్కుంటారు. అంతకుముందు అన్నీ ఇంపార్టెంటే, కానీ అప్పుడుకి వచ్చేసరికి ఏం చేస్తారు? ఇంపార్టెంట్ ఏంటని చూసుకుంటారు. అదేవిధంగా దేవుని దృష్టిలో ఇంపార్టెంట్ ఎప్పుడు? ఆదివారం మెయిన్. దాన్నే పక్కన పడేసి ముందుకు వెళితే దేవుని చేతిలో పడిపోతాం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. నువ్వేదో పాపాలు చేయకూడలా, వ్యభిచారాలు, దొంగతనాలు,
ఇవి చేయవసరం, ఆజ్ఞ అతిక్రమించడమే పాపం అంటనమాట. ఇంతకుముందు అయితే తెలిసి తెలియనట్టుగా చేసావు, ఇప్పుడైతే అంతటి కూడా అవన్నీ కూడా తెలుసుకున్నావు కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే సంఖ్యాకాండంలో 11వ అధ్యాయము 20వ వచనంలో, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 20వ వచనంలో, సంఖ్యాకాండం 11వ అధ్యాయము 20వ వచనంలో ఒక నెల దినము వరకు, ఒక నెల దినముల వరకు అనగా అది మీ నాసికారంధ్రము నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు దానిని తిందురు. ఏలనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితమని అనుకుంటుంది. అర్థమవుతుందా? ఐగుప్తులో నుంచి బయటికి రప్పించడం మంచిదా చెడా? ఒక బానిసత్వంలో నుంచి నిన్ను బయటికి తీసుకురావడం మంచిదా చెడా? ఒక జైల్లో వేసిన వ్యక్తిని బయటికి తీసుకురావడం మంచిదా చెడా? మంచిది కదా, విడుదల పొందినవాడు అవుతావు. అలాగనే ఇక్కడ గమనించినట్లయితే ఒక దినముల వరకు, ఒక నెల దినముల వరకు అనగా మీ నాసికారంధ్రం నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు దాన్ని తిందురు. ఎలా అనగా మీరు మీ మధ్య నున్న యెహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితమని అనుకుంటున్నారంట వీళ్ళందరూ. వీళ్ళు మంచి పని చేస్తున్నారా, చెడ్డ పని చేస్తున్నారా? ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితమని అక్కడ తిన్న పదార్థాలు గుర్తుకొస్తున్నాయి అంట వీళ్ళకి. బానిసత్వంలో 430 సంవత్సరాలు కుళ్ళి ఏడ్చుతుంటే నీ కన్నీటి నుంచి వాళ్ళని ధైర్యపరిచి బలపరిచి బయటికి తీసుకుని వచ్చి సముద్రాన్ని సైతం 2 పాయలుగా చేసి అదరికి నడిపించి బండను పద్దలు చేసి వాళ్ళకి శ్రేష్టమైన ఆహారాన్ని అందించి, మాకు తినటానికి తిండి లేదు అన్నప్పుడు ఎవ్వరూ తిననటువంటి మన్నా అనే ఆహారాన్ని ఆకాశంలో నుంచి వాళ్ళకి కురిపించి అన్నీ కూడా పోషిస్తూ సంరక్షిస్తూ నడిపిస్తూ ఉన్న రోజులలో వీళ్ళకి ఐగుప్తుల నుండి ఎందుకు వచ్చితమనుకుంటారంట. జాగ్రత్తగా ఆలోచన చేసినండి. ఇంతకుముందు అంటే మనకు తెలియక ఈ లోక సంబంధమైన విషయాలు, లోక సంబంధమైన ఆలోచనతో కుడి ఎడను తొలగి ఉన్నాం. ఇప్పుడైతే మారు మనసు పొంది సరిచేసుకుని దిద్దుబాటు చేసుకుని దేవునిలోనికి వచ్చాం. దేవునిలోనికి వచ్చిన తర్వాత ఆరాధనలు నిర్లక్ష్య పెడితే దేవుడు దృష్టిలో పడిపోతాం ఖచ్చితంగా కదా. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేయాల్సిన వస్తుంది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుంచి గమనించినట్లయితే, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది అంటున్నాడు. పైనుంచి చూసుకున్నట్లయితే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తే, కావున మనము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమం అవిధేయత న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందాము? ఇంత గొప్ప రక్షణ మనం చేసిన పాపముల కొరకై, మనం చేసిన దోషాల కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ఆయనకి శిక్ష వేయించి మనల్ని అందరినీ కూడా, లోకంలో ఎవరు నశించడం ఆయన చిత్తం కాదు కనుక అందరూ కూడా రక్షింపబడాలని చెప్పేసి ఒక రక్షణ మార్గం ఏర్పాటు చేసి పెట్టిన తర్వాత అది చాలా సింపుల్గా వినడం వలన విశ్వాసం కలిగితే నమ్మి బాప్తిసం పొందితే
ఆ శిక్షను తప్పించుకుంటామని చెప్తుంటే మనం దాన్ని నిర్లక్ష్య పెట్టేసి దాన్ని పక్కన పెట్టేసి దేవుని వాక్యాన్ని దేవుని మాటను పక్కన పెట్టేస్తే శిక్ష అనేది లేకుండా ఉంటుందా? నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షింపబడినని తెలియజేస్తుంది. నమ్మని వారికి శిక్ష అనేది ఖచ్చితంగా ఉంటుందా ఉండదా? నిర్లక్ష్య పెడితే ఖచ్చితంగా ఉంటుంది. మన గ్రంథంలో చూపించాడు. ధనవంతుడు పేద లాజరు ఇద్దరు చనిపోయిన తర్వాత ఏం జరిగిందో చూసాం. నరకం అనేది ఉన్నది వాస్తవము, ఖచ్చితము. పరలోకం అనేది కూడా ఖచ్చితం. రెండు ఉన్నాయి. ఇదిగో ఇరుకు ద్వారము, ఇది విశాల మార్గం. నీ ఇష్టమే. దేవుడు నేను సృజించాడు కాబట్టి ఖచ్చితంగా నువ్వు నన్నే నమ్మాలా, ఖచ్చితంగా నువ్వు నన్నే చేయాలనే కనలేదు. స్వేచ్ఛకు వదిలేశాడు నిన్నే. ఇదిగో ఇరుకు మార్గం, ఇది విశాల మార్గం. యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకో, సమస్తాన్ని పరీక్షించి మేలైందనే చేపట్టు అని చెప్పేసి నీకే వదిలేశాడు ఛాయిస్. అటు వెళ్తే ఇది, ఇటు వెళ్తే ఇది అని చెప్పేసి పోసగుచ్చినట్లుగా అన్ని వివరంగా చెప్పేశాడు. అయినప్పటికీ కూడా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడలా ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో కేసు అయింది, జైల్లో ఉన్నావు. ప్రభువైన యేసుక్రీస్తు వారు విడిపించడానికి వచ్చి నేను బయటికి రా అని పిలుస్తుంటే ప్రయాసపడి భారం మోసుకున్న సమర్థ్యంలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని చెప్పేసి విడిపించడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే మాకు ఇక్కడే బాగుందంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది. ఐగుప్తులోనే బాగుంటుందా ఇశ్రాయేలీలకి? 430 సంవత్సరాలు బానిసత్వంతో ఆ ఇటుకలు తయారు చేసే పని చేస్తూ మేము బయటికి వెళ్ళాలి, మన దేవుణ్ణి ఆరాధించుకోవాలంటే ఇంకా ఎక్కువ పని కల్పించి ఏడుస్తూ మూలుగుతూ ఉంటే విమోచన కలిగిస్తే వాళ్ళకేమనిపిస్తుంది? అక్కడే బాగుంది అని అంటున్నారు. ఈ విధంగా నిర్లక్ష్యం చేసుకుంటూ వస్తుంటే ఎంతమంది చేరుకున్నారు అక్కడికి? ఎంతమంది చేరుకున్నారు? ఇద్దరు. ఎవరు? కాలేబు, యెహోషువ మాత్రమే కానానులోకి చేరుకున్నారు. మిగిలిన వాళ్ళందరూ ఏం చేశారు? నిర్లక్ష్య పెట్టారు. దేవుని మాటను, దేవుని వాక్యాన్ని కూడా నిర్లక్ష్య పెట్టారు. నోహు దినాల్లో కూడా ఇంచుమించు 120 సంవత్సరం నోహు పిలిచాడు అందరినీ. ఇంకా ఇంచుమించు 40 రోజులు, 40 రాత్రులు, 40 పగళ్ళు ప్రచండమైన వర్షం రాబోతుంది, రండి ఈ పడవలోకి రండి అని చెప్పేసి పిలిచాడు. 120 సంవత్సరాలు చెప్పాడు, పిలిచాడు. అయినా సరే ఎవరు కూడా స్పందించలా. ఒక పిచ్చివాడి కింద లెక్క కట్టేశారు. కానీ ఒక్కడన్నా ప్రాణంతో ఉన్నాడంటే ఎవరూ లేరు. ఆ నోహు భార్య, నోహు కుమారులు, కోడలు 8 మంది మాత్రమే చేరుకోగలిగారు కదా. ఇశ్రాయేల్ అనబడిన వారు కానానికి ఎంతమంది చేరుకున్నారంటే 2 మాత్రమే. అదే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుంచి గమనించినట్లయితే, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. అంటే దేవుని కంటే, దేవుని మాట కంటే ఎక్కువైంది ఏమీ లేదు. ఈ లోకము శాశ్వతమైనది కాదు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమించొద్దు. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము వీటి జోలు మీకు వద్దు అని చెప్పేశాడు. కాబట్టి హృదయం అన్నిటికంటే మోసకరం. నీ హృదయం నీకు ఎలాగనిపిస్తుంది? నీ హృదయము నీకు ఎలాగనిపిస్తుంది? ఈ లోకంలోనే శాశ్వతం అనుకుంటున్నావా? దేవుని వాక్యము, దేవుని మాట నిర్లక్ష్యం చేసేస్తున్నావా? వాటిని పక్కన పడేస్తున్నావా? వాటిని వెనకాలకు దోసేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నావా? అందుకని సహోదరుల, జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసంలోని దుష్ట హృదయం మీలో ఎవని ఎందేమో ఉండునేమో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. నేడు మీరు ఆయన శబ్దం వినిలో కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయం కఠినపరచుకోనకొద్దు అంటున్నాడు. కఠినపరచుకోనకూడని ఆయన చెప్పాను. కనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవరిను కఠినపరచుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమంటున్నాడు. మనం బ్రతికుండగానే, తర్వాత అవకాశం ఉండదు.
ప్రతిదినం మనం ఒకరినొకడు బుద్ధి చెప్పుకుని ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతమట్టు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఇందుము. విని విని కోపం పుట్టించేవారు ఎవరు? వాక్యాన్ని విని కోపం పుట్టించేది ఎవరు? నిర్లక్ష్యపరిచేది ఎవరు? విని కోపం పుట్టించిన వారెవరు? మోషేతో నడిపింపబడిన ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా, వాళ్ళే కదా విని దేవునికి కోపం పుట్టించారు. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపము పాపము చేసిన వారి మీదనే కదా, వారి శవములు అరణ్యంలో రాలిపోయినాయి కదా. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరి గురించి ప్రమాణం చేశాడు? అవిధేయులైన వారిని గురించే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశించలేకపోయారని గ్రహించున్నాము. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామని వాగ్దానము ఇంకా నిలిచింది, ఇంకా రమ్మంటున్నాడు. నీకు అవకాశం ఉంది, రండి అంటున్నాడు. వాళ్ళకైతే అవకాశం లేదు, అవకాశం లేదు. విశ్రాంతిలో ప్రవేశించే వాగ్దానం ఇంకా నిలిచిందా లేదా? అపొస్తలుల గారు 2వ అధ్యాయంలో మేము ఇప్పుడు ఏం చేయాలంటే ఆ వాగ్దానం ప్రతి ఒక్కరు కూడా నిలిచింది. రండి రండి అని పిలుస్తున్నాడు. ఆ పిలిచినప్పుడే చూడండి, అపొస్తలుల గారు 2వ అధ్యాయము 36వ వచనంలో మేము సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు, ఈ ఇశ్రాయేలు వంశం అంతా కూడా రూఢిగా తెలుసుకోవాలని చెప్పి వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేము చేసిన తప్పే, మేమేమి చేతుమని పేతురుని కడమ అపొస్తలులు అడగగా ఏం చెప్పారు వాళ్ళు? మీరు మారు మనసు పొందండి, మారు మనసు పొంది పాప క్షమాపణతో ప్రతివాడు కూడా యేసుక్రీస్తు నామం బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మని మీరు వరాన్ని పొందుతారు. ఆ వాగ్దానం మీకును మీ పిల్లలందరికీ దూరస్తులందరికీ కూడా ఇప్పుడు అవకాశం అందుబాటులో ఉంది. బాప్తిసం తీసుకోవడానికి అవకాశం అందుబాటులో ఉంది. అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందినని వారితో చెప్పాను. ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి ఈ లోకపరంగా కాకుండా మీరు ఈ మూర్ఖులకు తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. కాబట్టి వాక్యాన్ని అంగీకరించారు. వాళ్ళు బాప్తిసం పొంది ఆ దినమందు ఇంచుమించు 3000 మంది బాప్తిసం పొందారు. వాళ్ళు ఎప్పుడు కూడా మీరు అపోస్తుల బోధ యందును సహవాసమందు రొట్టె విరుచుట ప్రార్థన చేయడం యందును ఎడతెగకుంటున్నారు. నువ్వు బాప్తిసం తీసుకుని ఎంతకాలం అవుతుంది? సంవత్సరానికి 52 ఆదివారాలు. ఎన్ని ఆదివారాలు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు? ఎన్ని ఆదివారాలు దేవునితో నడుస్తున్నావు? ఎవరంతటి వారు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన వస్తుంది. అదేవిధంగా అదే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం నుంచి వారికి ప్రకటింపబడినట్టు మనకు స్వార్థ ప్రకటింపబడను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక వారు విన్న వాక్యము నిష్ప్రయోజనమైనదాయను. కాగా జగదుత్పత్తి నాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నవి. ఆ విశ్రాంతిని గురించి నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము విశ్రాంతిలో ప్రవేశిస్తున్నాము. దేవుడు 7వ దినమందు తన కార్యములన్నీ ముగించి విశ్రమించాడు. కాబట్టి జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా ఒక అవకాశాన్ని దేవుడు కలిగి చేస్తున్నాడు. అయినా సరే నిర్లక్ష్య పెట్టామనుకోండి, శిక్ష అనేది ఖచ్చితంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. దేవుని నిర్లక్ష్యపెట్టి, కుమారుని నిర్లక్ష్యపెట్టి, అపోస్తుల బోధలను నిర్లక్ష్యపెట్టి మనం ముందుకు వెళ్ళినట్లయితే, కుడి ఎడమ తిరిగినట్లయితే, నీ మట్టుకు నేను చాలా భక్తి కలిగిన వాడను, నేను చాలా భక్తురాలను అని చెప్పేసి ఎవరంతటి వారమే మనల్ని మనం మోసపరుచుకున్న వారం అవుతాం కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యము నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉంది. కదా. కాబట్టి అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము
అదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి నుంచి గమనించినట్లయితే, ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వలె మనందరినీ ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడినైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉన్నట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతే ఓర్చుకొనిన ఆయనను తలంచుకొని మీరు పాపంతో పోరాడు రక్తం వలన కారణంతగా ఇంకను దాన్ని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభువు చేయి శిక్షను ధృవీకరించకము, ఆయనను గద్దించినప్పుడు విసుకము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచిరి. శిక్షాఫలం పొందుటకే మీరు సహించుతున్నారు అని చెప్పి చాలా విషయాలు మనకి ఇక్కడ తెలియజేస్తుంది. కాబట్టి ఏం చేస్తున్నాం మనం? దేవుని మాట, దేవుని యొక్క వాక్యము మానవుని ఆత్మను శరీరాన్ని బ్రతికిస్తుందనే అంశాన్ని మనం నేర్చుకున్నాము. ఒకవేళ మనలో నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుంది? సమస్తాన్ని పరీక్షించకపోతే ఏమవుతుంది? యెహోవా గ్రంథంను పరిశీలించకపోతే ఏం జరుగుతుంది? కుడి ఎడమలకు జస్ట్ మిస్ అయిపోతాం. జస్ట్ మిస్ అయిపోయిన తర్వాత మీ ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోతుంది. ఎందుకంటే ఒక ఉపమానం కూడా చెప్పబడింది మత్తయి సువార్త 25వ అధ్యాయం అనుకుంటాను. బుద్ధి కలిగిన కనికలు, బుద్ధి లేని కనికల గురించి మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో జాగ్రత్తగా గమనించినట్లయితే మనకందరికీ తెలిసినట్టుగా పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. నువ్వు నిర్లక్ష్య పెట్టకుండా ఉంటే అన్నీ జాగ్రత్తగానే చూసుకుంటావు కదా. బుద్ధి గల వారు తమ దివిటీలతో సిద్ధల్లో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతని ఎదుర్కొని రండి అని కేక వినబడాను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలు పడచిరి. కానీ బుద్ధి లేని కన్యకలు తమ దివిటీలు ఆరిపోతున్న కనుక నూనెతో కొంచెము మాకీడని బుద్ధి గలవారిని అడిగి, అందుకు వారు మాకును మీకును చాలదు, బయట అమ్మవారి ఎందుకు కొని తెచ్చుకోమని చెప్పారు. కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి కుమారుని విందు లోపలికి పోయి అందరు తలుపు మూయబడింది. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మల్ని నేను ఎరుగను మీతో అని నిశ్చయంగా చెప్పుతున్నాను. ఎవరు నాకు తెలియదు అంటాడు. అందుకనే ప్రభా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంకు చేరడు, కానీ తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించడం తెలియజేస్తున్నాను. లూకాసు వార్త 6:46లో కూడా నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయకుండా ప్రభువా అని పిలవటం ఎందుకు అంటాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప తండ్రి ఎద్దుకి రారు అని తెలియజేస్తుంది. ఈ నామముననే రక్షణ, ఏ నామము రక్షణ ఉండదని తెలియజేస్తుంది. ముక్కుసూటిగా తెలియజేస్తుంది. ఇంకా యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని అక్కడ జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయాలి. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపుని దానిలోని పనికిరాని తీగలు తీసివేయండి అని నేత మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. ఎవరి యందు నిలిచి ఉన్నామో నిర్లక్ష్య పెట్టి రక్షణకు పాత్రుడైన
ఈ రక్షణను పక్కన పెట్టేసి, క్రీస్తును దేవుణ్ణి పక్కన పెట్టేసి, నిర్లక్ష్యం పెట్టేసి, కుడి ఎడను తొలగిపోయి నా యందు నిలిచిండి మీరు నేను నిలిచిందును, మీ యందు నిలిచిందును. తీగ ద్రాక్ష వల్ల నిలిచి ఉంటేనే కానీ తనంతట ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్ష వల్ల నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందనో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నీ అంతటి నువ్వు నీకు నచ్చినట్టుగా నువ్వు చేస్తూ, నీకు నచ్చినట్టుగా నువ్వు వెళుతూ వస్తూ, నీకు నచ్చినట్టుగా నువ్వు చేస్తూ వస్తూ నిర్లక్ష్య పెడుతూ నేను చేసేది కరెక్టేలే అని అనుకుని నువ్వు నిన్ను మోసపరుచుకుంటే ఎవరు ఏం చేయలేరు. ఆల్రెడీ సాతాను ఎవరిని మింగుదమా అని గర్జించ సింహం వల్ల తిరుగుతూ ఒక పక్కన ప్రయత్నం చేస్తున్నాడు. ఆ లోకాన్ని అంతటిని కూడా మోసం చేయాలని సాతాను ఒక పక్క వాడి ప్రయత్నం వాడు చేస్తున్నాడు. అలా కాకుండా నిన్ను నువ్వే మోసం చేసుకుంటే ఎవరు ఏం చేయలేరు కదా. అందుకనే ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో, కాగా సర్వలోకమును మోసపుచ్చు అపవాదనియు సాతానని పేరు గల ఆది సర్ప మహాఘట సర్పం పడద్రోయబడినది భూమి మీద పడదోసి ప్రతి ఒక్కరిని కూడా ఈ లోకపరంగా పడవేయాలని ప్రయత్నం చేస్తుంది. ఈ లోకపరంగా నిన్న ఎక్కడో చోట మోసం అనేది జరుగుతుంది, జాగ్రత్తగా చూసుకోండి అని గ్రంథం తెలియజేస్తుంది. మత్తయి సువార్త 24:4లో కూడా యేసు వారితో ఇట్లనను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకునుడి. అనేకులు నా పేరిట వచ్చి నేను క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచేది జాగ్రత్త అని చెప్పేసి. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి మనం చేసిన పాపాలు అన్నిటికీ విముక్తి కలిగించి, ప్రయాసపడి భారం మోసుకుని సమర్థంలారా రండి అని పిలిచి నమ్మి బాప్తిసం పొందినని గ్రంథములోను, అనేక మంది బోధకుల ద్వారాను, అనేక మంది సేవకుల ద్వారాను, టీవీలోను, ఫోన్లోను అనేక విధములుగా నీ చెవులోకి దేవుని యొక్క వాక్యాన్ని పంపిస్తున్నప్పటికీ కూడా నిర్లక్ష్య పెట్టేసి, పక్కన పెట్టేసి ముందుకు వెళ్ళినట్లయితే మీరెవరో నాకు తెలియదు అంటాడు. ఇచ్చిన టైం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు టైం అయిపోతుంది. మనకు టైం అయిపోయిన తర్వాత ఎంత గీ పెట్టినా సరే మరలా ఆ అవకాశాన్ని అనేది కోల్పోతాం. ఎందుకంటే హెబ్రీ పత్రికలో ఒక మాట చూసుకుని ముందుకు వెళదాం, ముగించేసుకున్నాం. 12వ అధ్యాయము 15-16 వచనాల్లో, మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వమునకు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారైన ఉండునేమనియు జాగ్రత్తగా చూసుకొనండి. ఏశావు తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడిన మీరు ఎరుగుదురు అంటున్నాను. కాబట్టి లోకంలో ఎవరు నశించటమో దేవునికి ఇష్టం లేదు. అందరూ కూడా రక్షింపబడాలనే దేవునికి, అందరూ కూడా మారు మనసు పొందాలనే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది కదా. 1 పేతురు రాసిన పత్రిక అనుకుంటాను 3వ అధ్యాయంలో, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానము గురించి ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఎవడు నశింపవలనని ఇచ్చేంపక
అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అందరూ కూడా మారు మనసు పొందాలి, అందరూ కూడా మారు మనసు పొందాలి అని దీర్ఘశాంతంతో ఉన్నాడు. దిద్దుబాటు చేసుకోవాలా, మార్చుకోవాలా, నిర్లక్ష్య పెట్టకూడదు. దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే, దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే. ఎవరు కూడా దుష్టులు, వాళ్ళు ఎంత దుష్టులైనా సరే వాళ్ళు కూడా నశించాలని నేను కోరుకోవట్లేదు. వాళ్ళు కూడా రక్షింపబడాలని దేవుడు కూడా కోరుకుంటున్నాడు అనమాట. ఎంత మొండి లాంటి వారైనా సరే అందరూ కూడా దిద్దుబాటు చేసుకుని ఆ యొక్క నరకంలోనికి వెళ్ళకూడదనే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నదన్నమాట. వాళ్ళు దిద్దుబాటు చేసుకుని మారు మనసు పొందితే మంచిదని చెప్పేసి అంటున్నాడు అనమాట. కాబట్టి ఒకవేళ నిర్లక్ష్యం చేస్తున్నామేమో, నిర్లక్ష్యం చేసి ఏం జరుగుతుంది అని చూసాం. దేవుని మాట దేవుని యొక్క వాక్యము మానవుని ఆత్మను శరీరాన్ని బ్రతికిస్తుంది. అది ఎంతో ప్రయోజనకరమైనది. మీ ప్రయాసము ఎక్కడెక్కడో వ్యర్థమైపోవచ్చు, కానీ క్రీస్తునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ఎప్పటికీ ఆసక్తులై అంటున్నాడు. ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి అంటున్నాడు. అది చాలా ప్రయోజనకరమైనది దేవుని యొక్క వాక్యము అని తెలియజేస్తూ ఉన్నాడు. 1 తిమోతి 4:7-8 కూడా అపవిత్రమైన ముసలం ముచ్చట్లకు ఎక్కువ టైం ఇస్తుంటాం. వాటిని విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోమంటున్నాడు. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరం, కానీ దైవభక్తి విషయంలో, జీవం విషయంలో, రాబో జీవ విషయంలో వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమైనది. దేవుని సన్నిధిలో ఒక దినము గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం అంటున్నాడు. ఒక దినము కంటే 1000 దినాల కంటే శ్రేష్టం. దేవుడు ఎంత చెప్పినా సరే మనం నిర్లక్ష్య పెట్టినట్లయితే మన ఉగ్రతను మనమే చేతులారా చేసుకున్న వారం అవుతాం. దేవుని నుంచి, పరలోకం నుంచే దేవుని కోపం పరలోకం ఉండే వస్తుంది అని తెలియజేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించేసి, ఇవన్నీ మేము నమ్ము అని చెప్పేసి అడ్డగించేసి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం బయలుపరచబడుతున్నది అంటున్నాడు అన్నమాట. ఎందుకు అనంటే, ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారికి మధ్య విశదమైనది. దేవుడు అది వారికి విశదపరచండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి దేవత్వములను జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వల్ల తేటపరచపరుస్తున్నది. కనుక వారు నిరత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహింపరచలేదు, నిర్లక్ష్య పెట్టేశాడు, మహింపరచలేదు. కృతజ్ఞతాస్తులు చెల్లింపలేదు, కానీ తమ వాదములందు బెర్దిలేరి వారి అవివేక హృదయం అంధకారమాయను, తమ జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులేరి అని తెలియజేస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తున్నాము, దేవుని మాటకు, దేవుని యొక్క ఆజ్ఞకు విలువిస్తున్నాము. ఎవరందరూ వారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఎప్పటివరకు ఓపికతో చక్కగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా నిన్ను మనసుతో వందనా సమర్పిస్తూ ముగించేస్తున్నాను. అందరూ కూడా రక్షింపబడాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. అందుకే ముందుకు వెళుతున్నాం. చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి విన్న మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిన్ను మనసుతో వందనా సమర్పిస్తూ ముగించేస్తున్నాను.